S2 న్యూస్కి స్వాగతం. నా పేరు సంపత్. ఇవాళ ఒక భారీ సంచలనమైన స్కామ్ అనేది బయటపెట్టబోతున్నాం. అదే అడ్వకేట్ స్కామ్. వాస్తవానికి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు అనుకుంటారు, కానీ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే మోసం జరుగుతుందని చెప్పేసి ఎవరు అనుకోరు. అదే అడ్వకేట్ గురించి ఇప్పుడు మనము చర్చించుకోబోతున్నాం. ఈ అడ్వకేట్ ఎక్కడైతే ఏపీ తెలంగాణ హైకోర్టుకు సంబంధించే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ దగ్గర నుండి వసూలు చేస్తూ లక్షలు వసూలు చేస్తూ వాళ్ళని మోసం చేసిన వైనాలు కేసు వేయకుండా, కేసుతో సంబంధం లేకుండా వేరే వాళ్ళ వ్యక్తి కేసుకు సంబంధించి చూపించి వీళ్ళ దగ్గర డబ్బులు దండుకొని వాళ్ళను మోసం చేసిన వైనాలు, బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ అయిన డిసిప్లినరీ యాక్షన్ కింద సస్పెండ్ అయిన వైనం కూడా ఈ యొక్క అడ్వకేట్కే ప్రస్తావించవచ్చు. ఎందుకు అంటే ఇలాంటి అడ్వకేట్లు ఒక చీడపురుగులాగా, మాయని మచ్చలాగా హైకోర్టు అంటే లాయర్ వృత్తికే కలంకం తీసుకొచ్చే విధంగా ఈ అడ్వకేట్ ప్రవర్తించిన వీరు, బిహేవ్ చేసిన వీరు అందుకు అంత నిదర్శనంగా ఉంది. దీంతో ఇది ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఈ బాధితులందరూ ఒకరి తర్వాత ఒకరు వెలుగులోకి రావడం, వారి బాధలు చెప్పుకోవడం, వారికి సంబంధించి వారికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న తర్వాత మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో లైవ్ డిబేట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు ప్రత్యక్షంగా అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, అసలు ఈ అడ్వకేట్ ఎవరు అనేది మనము లైవ్లోకి వెళ్ళి వాళ్ళతో ప్రస్తావించే కార్యక్రమం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు శ్రీకాంత్ అన్న అని చెప్పేసి శ్రీకాంత్ సార్ మనతో ఉన్నాడు. అడ్వకేట్తో భారీ మొత్తంలో వసూలు ఇచ్చి, భారీ మొత్తంలో లంచం ఇచ్చి మోసపోయిన వ్యక్తి మనతో ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని అడిగి ఏం జరిగింది, అసలు ఎట్లా పరిచయం అయ్యాడు, అసలు ఏం జరిగింది, దేని మీద ఏ కేసు మీద పోతే ఎట్లా మోసం చేశాడు అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నమస్తే శ్రీకాంత్ అన్న. నమస్తే సంపత్ గారు. అసలు ఈ అడ్వకేట్ ఎవరు, ఏం జరిగింది, అసలు మీరు ఇంత బాధపడడానికి కారణాలు ఏంది ఒక్కసారి మా ప్రేక్షకులకి. నా పేరు శ్రీకాంత్ అండి. సో అడ్వకేట్ కేశాపురం సుధాకర్ ఈ వ్యక్తి 2012లో పరిచయం అయ్యారు. సో వేరే ఇతర ఫ్రెండ్స్ ద్వారా మనకు పరిచయం అవడం జరిగింది. దానికి సంబంధించి నాకున్నటువంటి ఒక సివిల్ మ్యాటర్కి అప్రోచ్ అయ్యాను. అతనికి అప్రోచ్ అయితే సివిల్ మ్యాటర్ అనే దానికి షూట్ వేస్తాను అని చెప్పేసి నా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం, ఒరిజినల్స్ కలెక్ట్ చేసుకోవడం, ప్రాపర్టీకి సంబంధించిన ఒరిజినల్ కలెక్ట్ చేసేసుకొని ఓకే ఈరోజు నేను కేసు వేస్తున్నాను, రేపు కేసు వేస్తున్నాను అని చెప్పేసి 10 days దాకా కూడా రెస్పాన్స్ అవ్వకుండా ఒక కేసు నెంబర్ ఇచ్చారు, ఓఎస్ నెంబర్ ఇచ్చారు. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ ఓఎస్ నెంబరు ఇచ్చేసి ఒక 3-4 days అలానే నాకు ఒక రాంగ్ నెంబర్ ఇచ్చిన తర్వాత కోర్టు దగ్గర రమ్మంటాడు. కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన గంట సేపట్లో వస్తున్నాను, ఇంకొక 1 hourలో వస్తున్నాను అని చెప్పేసి వెయిట్ చేపిస్తాడు. సో ఇలా అతను కాలయాపన చేయడం వల్ల నాకు డౌట్ వచ్చింది. సో ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఓఎస్ నెంబర్లను ఆన్లైన్లో కొట్టి చూడగా ఆ ఓఎస్ నెంబర్లు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నవి. ఆ ఓఎస్ నెంబర్లు వేరే వాళ్ళ పేరు మీద కనబడేసరికి ఈ 351/2021 అని చెప్పేసి ఒక ఓఎస్ నెంబర్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి 357/21 అని ఇంకొక ఓఎస్ నెంబర్ ఇచ్చారు. ఇవి నేను ఎంక్వైరీ చేస్తే ఆన్లైన్లో ఇవి వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి, సమ్ అదర్ పర్సన్స్ పేరు మీద ఉన్నాయి. ఈ విషయం అతను అడిగితే అతను ఏంటంటే తప్పించుకొని తిరుగుతున్నాడు, లేదు అది మీ నెంబరే రాంగ్ పడ్డది, ఆన్లైన్లో నేను కరెక్షన్ చేయాలి అని లేనిపోని సాకులు చెప్పడం. సో ఇలా ఆయన టైంపాస్ చేస్తూ ఉంటే నేను గట్టిగా అడగడం జరిగింది. ఆయనకి ఆఫీస్కి వెళ్ళి గట్టిగా అడిగాము. సో ద సేమ్ టైం ఏమవుతుందంటే ఆయన ఫైనల్గా నేను తప్పు చేశాను, నేను మీ కేసు వేయలేదు అని చెప్పేసి నాకు చెక్ ఇవ్వడం జరుగుతుంది. 4,50,000 రూపీస్ చెక్ ఇచ్చారు. ఓకే, ఈ చెక్ ప్రొడ్యూస్ చేసుకోమన్నారు. నా దగ్గర 4,50,000 ఎందుకు తీసుకున్నారంటే సిటీ సివిల్ కోర్టులో 4,50,000 రూపాయలు చలానా కట్టాలి మీ ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో, ఇది కోర్టుకు డిపాజిట్ చేయాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. కోర్టుకు డిపాజిట్ చేయాలని చెప్పినప్పుడు నేనేం చేశాను, నాకు సర్టిఫైడ్ చలానా కాపీ కావాలి, కోర్టులో డిపాజిట్ చేసిన కాపీ కావాలని అడిగాను. ఓకే, అతను ఏం చేశారంటే అదే దానికి రేపిస్తాను, వెళ్ళుండి 3 days తర్వాత రండి, సూపరింటెండెంట్ గారు లేరు అని లోపల కోర్టులో కూడా తీసుకెళ్ళి ఒక సూపరింటెండెంట్ ఉంటారు అక్కడ, ఆయన జెన్యున్గా సీట్లో కూర్చున్నారు, ఆయనను తీసుకోపోయి ఇంట్రడ్యూస్ చేశారు నాకు. ఈయననే కేసు పెట్టిన అతను, ఇతనికి మనం సర్టిఫైడ్ చలానా కాపీ ఇవ్వాలి అని చెప్పేసి అతను తీసుకోపోయి ఇంట్రడ్యూస్ చేస్తే వారు కూడా సో నాకు రెస్పాన్స్ అవ్వడం, అవును రేపు రండి మీకు వెల్లుండి రండి అని చెప్పేసి అక్కడ కూడా మ్యానిపులేట్ చేస్తున్నాడు, లోపల స్టాఫ్ను కూడా మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్గా వాళ్ళు సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు నేను నెక్స్ట్ 2 days తర్వాత పోయి ఆయన కలిశాను. నాకు సంబంధం లేదండి, మీరు మళ్ళీ అడ్వకేట్నే కలవండి అని చెప్పారు. తర్వాత అడ్వకేట్ని పోయి గట్టిగా అడిగితే ఫైనల్గా చెక్ ఇచ్చారు, నేను తప్పు చేశాను,
నేను కేసు వేయలేదు, కొద్దిగా మిస్టేక్ అయింది, ఏదో పొరపాటు జరిగింది అని చెప్పేసి చెక్ క్లియర్ చేసుకోమని చేస్తే ఈ చెక్ ఒకటి బౌన్స్ అయింది. ఈ చెక్ బౌన్స్ అవడం వల్ల నేను డైరెక్ట్ 138 కేసు అనేది వేయడం జరిగింది మనోరంజన్ కాంప్లెక్స్ హైదరాబాద్ నాంపల్లి దగ్గర. సో దాని తర్వాత అలానే కోర్టులో ఆయన రాకుండా తప్పించుకొని ఒక వేరే అడ్వకేట్ను పెడుతూ 10 రోజులకు ఒక అడ్వకేట్ను మారుస్తూ ఏ కేసుకు అటెండ్ కాడు ఆయన. ఫైనల్గా అటెండ్ కాకపోతే అరెస్ట్ వారెంట్ కూడా ఆయనకి ఇచ్చారు. సో అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది అడ్వకేట్ సుధాకరు. సో ఈ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత చాలామంది వరకు మిగతా బాధితులు కూడా ఇలా నాలానే 138 కేసెస్ కానీ ఇంకా వేరే కేసెస్ కానీ మోసపోయిన సందర్భాలలో నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇదే క్రమంలో అందరూ బాధితులు కూడా ఒక గ్రూప్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు కేసులో మోసపోయారు, ఇప్పుడు దీన్ని పోలీస్ దృష్టికి తీసుకెళ్లారు కదా? పోలీస్ దృష్టికి తీసుకెళ్ళాము. దీన్ని అంటే జడ్జి దగ్గరికి ఏమన్నా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? అరే బార్ కౌన్సిల్ దగ్గరికి ఇట్లా మోసం చేస్తున్నాడు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇతను చేసే అందరూ కలిసిన తర్వాత బాధితులు కలిసిన తర్వాత మేము ఏం చేసామంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 విక్టిమ్స్. ఓకే, ఈయనది రిజిస్ట్రేషన్ వచ్చేసి బార్ కౌన్సిల్ అంటే హైకోర్టు అడ్వకేట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి అమరావతిలో ఉంది, ఏపీ అమరావతిలో ఉంది. ఇతను ఏం చేస్తున్నాడు, ఏపీలో చేస్తున్నారు ప్రాక్టీస్ అండ్ హైదరాబాద్లో తెలంగాణలో చేస్తాడు, బాంబేలో చేస్తుంటారు. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇతను హైదరాబాద్లోనే సినిమా ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది వరకు అంటే క్లయింట్స్ ఉన్నారని తెలిసింది మాకు. సో చాలా మందిని మోసం చేశారని కూడా తెలిసింది. కొన్ని సందర్భాల్లో ఈయన ఆఫీస్కి వెళ్ళడం ద్వారా అక్కడ కూడా జనాలు అంటే క్లయింట్స్ మాలాంటి మోసపోయిన వాళ్ళు లైన్ కడుతుంటారు. ఒకరినొకరు మేము మాట్లాడుకుంటుంటే మాకు ఇదే జరిగింది, మా దగ్గర అదే తీసుకున్నాడు అని చెప్పేసి పాపం చాలా మంది మహిళలు లేడీస్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వేరే రూట్లో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇదే బాధితులు, ఇదే మోసపోయిన వైనం ఉంది. దీనికి సంబంధించింది మేము బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బార్ కౌన్సిల్ ఏపీ అమరావతిలో పోయి కంప్లైంట్ ఇచ్చాము 2023లో. నా కేసు నెంబర్ 12/2023. సో దీనికి సంబంధించి మొన్న రీసెంట్లీ నాకు ఆర్డర్ వచ్చింది, డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అతనికి సస్పెండ్ చేస్తున్నట్టు ఆర్డర్ ఒకటి నా కేసులో వచ్చింది. అలానే మిగతా 2-3 కూడా ఇంకా ఇతర వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కూడా అదే విధంగా కేసు చేయడం జరిగింది. సేమ్ టైం వాళ్ళకు కూడా ఫేవర్గా కోర్టు డిసిప్లినరీ కమిటీ యాక్షన్ వాళ్ళు ఏం చేశారంటే ఆర్డర్స్ కాపీస్ ఇచ్చారు. ఓకే, ఇది జరిగింది. సో ఇప్పుడు బార్ కౌన్సిల్ వాళ్ళు డిసిప్లినరీ కమిటీ కింద డిసిప్లినరీ యాక్షన్ కింద కేసు టేకప్ చేసింది. సో ఇప్పుడు ఈ వ్యక్తి అంటే మీకు ఇప్పటివరకు కలిశాడా? యాక్చువల్లీ ఈ వ్యక్తి మాకు కేసు వేసిన తర్వాత మమ్మల్ని ఆయన కలవలేదు. రెండోది ఏంటంటే ఆయన ఎప్పుడు హీరింగ్ ఉన్నా కూడా కోర్టులో రాడు, అతను ప్రజెంట్ అవ్వడు. అడ్వకేట్ ద్వారా వస్తుంటాడు. 1 or 2 times కోర్టులో చూసాము. కోర్టులో చూస్తే బాధితులు చాలా మంది వచ్చి జడ్జి గారికి చెప్పడం కూడా జరిగింది. కాకపోతే జడ్జి గారు ఏంటంటే మీరు అఫీషియల్గా కేసు వేసుకోండి అని చెప్పారు. సో ఎప్పుడు కూడా అటెండ్ అయ్యే పరిస్థితి కనబడట్లేదు. ఈయన నెలకు ఒక రోజు అంటే మంత్లీ వన్స్ 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి ఆఫీసులు చేంజ్ చేయడం. ఆఫీస్ అనేది ఒక సెటప్ అనేది ఉండదు అతనికి, అడ్రస్లు చేంజ్ చేస్తూ ఉంటాడు, ఎవరికి ఫోన్లో అందుబాటులో రాడు. సో మిగతా విషయాలు కూడా మిగతా మన బాధితులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు, మీకు ఇంకా మిగతా విషయాలు కూడా తెలుస్తుంది. సో చూశారు కదండి, ఒక అడ్వకేట్ వృత్తిలో ఉండి ఎట్లా ప్రజల్ని మోసం చేస్తున్నారో, ఒక ఫేక్ ఐడి అంటే ఒక ఫేక్ కేసు మీద అంటే ఒకరికి సంబంధించిన ఒక కేసు నెంబర్ని ఇంకొక వ్యక్తికి చూపించి జడ్జి ముందు అపియరెన్స్ చేయించి ఆ కేసుకు సంబంధించిన పైసలు దండుకోవడం ఈ అడ్వకేట్ ఎవరైతే కేశాపురము సుధాకర్ ఉన్నాడో తను చేసే వృత్తి. తినకు సంబంధించి అంటే ఇతనికి సంబంధించిన విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక్కరొక్కరుగా బయటికి రావడం. ఇప్పుడు వాళ్ళతో పాటుగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లైన్లో ఉన్నారు ఇప్పుడు మనతో పాటు రమణి గారు. రమణి గారు ఉన్నారా? రత్నకుమారి గారు రత్నకుమారి గారు అన్మ్యూట్ చేయండి, మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. రత్నకుమారి గారు వినిపిస్తుందా అండి మా వాయిస్? రత్నకుమారి గారు అన్మ్యూట్ చేయండి మీరు. ఓకే, ఇంకో బాధితుల దగ్గరికి వెళ్దాం. కొమ్మనపల్లి గారు ఉంటారు లైన్లో. కొమ్మనపల్లి గణపతిరావు గారు ఉంటారు.
గణపతి గారు ఉన్నారా మీరు? రైట్ సార్, వాళ్ళ లైన్లోకి వచ్చేసరికి ఇంకా ఏం జరిగింది అసలు? మీరు ఇక బార్ కౌన్సిల్లో కేసు వేసిన తర్వాత కూడా ఏమన్నా సీరియస్గా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా తీసుకున్నారా? లేదు అంటే మీరు ఇప్పుడు చెక్ ఇచ్చారంటున్నారు, ఈ చెక్ మీకు నిజంగా డబ్బులు వచ్చినాయా లేకపోతే ఏమన్నా బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా చేశాడా? యాక్చువల్లీ ఆయన చెక్కులు ఇస్తుంటాడు, ప్రతి ఒక్క క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఓకే, చెక్కులు ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఆ చెక్కులు అనేది బోన్స్ అవుతుంటాయి, ఏది కూడా క్లియర్ కాదు. ఒకటి కాదు, 3 కాదు, 4-5 అకౌంట్లు మెయింటైన్ చేస్తుంటాడు ఆయన. 4-5 అకౌంట్ల చెక్కులు ఏది పడితే అది ఇస్తుంటారు. ఇలా డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, ఫీజు అని చెప్పేసి కోర్టులో ఫీజు కట్టాలి, సివిల్ కేసులో ఫీజు కట్టాలి, ఓకే అని చెప్పేసి మొత్తం టోటల్గా అందరికీ ఇదే విధంగా చేయడం జరుగుతుంది. సేమ్ టైము ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో అయితే చాలామంది బయటికి రావట్లేరు, కానీ చాలామంది కూడా నాకు కొన్ని సందర్భాల్లో ఫోన్ చేయడం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇతనికి బాధితులే, చాలామంది బాధితులు. యాక్చువల్లీ ఇతను ఫిలిం ఇండస్ట్రీలోనే మేజర్గా అడ్వకేట్గా ఎక్కువ పనులు చేస్తున్నారు, ఎక్కువ మంది క్లయింట్స్ అక్కడే ఉన్నారు. కానీ చాలామంది ఏంటంటే ముందుకు రారు, అంటే మాకే అంటే మన బెదిరించే జనరల్ గా అలాంటివి కూడా చేస్తుంటాడు ఆయన. అన్పార్లమెంటరీ ఏమని బెదిరిస్తాడు? జనరల్ గా ఏంటంటే, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో, నేను అడ్వకేట్ ని, నువ్వు నా మీద ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా నేను అడ్వకేట్ కాబట్టి అది ఎవరు కూడా నా మీద చేసేదానికి లేదు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా మీద కేసు వేయరు, నేను అడ్వకేట్ కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తాను, నువ్వు ఎక్కడ చెప్పుకున్నా కూడా ఏమీ చేయలేవు అన్నట్టు మాట్లాడుతుంటారు. అడ్వకేట్ అయితే మన కొమ్ములు ఉంటాయా? కేశాపురం సుధాకర్ గారు, అడ్వకేట్ అయితే కొమ్ములు ఉంటాయా? నీ సెక్షన్లతో ఇబ్బంది పెట్టడానికి మీకు ఏమైనా ప్రత్యేకంగా ఏమన్నా రూల్స్ ఇచ్చిందా సుప్రీంకోర్టులో? మీకు ఎలాంటి రాజ్యాంగంలో ఎలాంటి ప్రత్యేకమైన హక్కులు అయితే లేవు కదా. ఇతని మహిళ పట్ల ప్రవర్తన ఎలా ఉంటుందండి? చాలా అసభ్యకరంగా ఉంటుంది. మహిళల పాపం వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే ఈయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతాడు, గట్టిగా మొత్తుకుంటాడు, ఓవర్ వాయిస్ ఎక్కువ గట్టిగా మాట్లాడుతున్నాం. సేమ్ టైం ఏంటంటే పాపం లేడీస్ ఏడ్చుకుంటా, ఆఫీసులలో వచ్చి ఏడ్చుకుంటూ పోయిన సందర్భాలు చాలా భయంకరంగా అనిపిస్తుంది నాకు. సో నేను కూడా ఏంటంటే ఇదంతా ఇతని మీద ఇలా చేయాలనే ఉద్దేశం ఏంటంటే, డెఫినెట్లీ సొసైటీలో ఒక నేను రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ ఉన్న అడ్వకేట్ని డెఫినెట్లీ శిక్షించాలనే ఉద్దేశంతో నేను చాలా సీరియస్ తీసుకున్న ఇష్యూను. సో చాలామంది వరకు నా దగ్గరకు వచ్చి మిగతా వాళ్ళు కూడా నన్ను కంప్లైంట్ అంటే నన్ను కలవడం జరిగింది. ఓకే, ఈ విషయాన్ని మనం పై లెవెల్లో తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి కూడా ఎంతో మంది బాధితులు. ఇతను ఎప్పుడు కూడా ఎవరికి అందుబాటులో ఉండడు, పైసలు తీసుకున్నంత వరకే. ఒక మనీ అనేది కలెక్ట్ చేసుకుంటాడు, ఒక ఫీజు అంటాడు, లేదంటే ఇంకేదో చలానా కట్టాలి అంటాడు. దాని తర్వాత ఏ ఒక్క కేసు కూడా కరెక్ట్ వాదించిన సందర్భాలు లేవు. ఓకే, ఏ కోర్టులో చూసినా, ఈవెన్ ఏపీలో, తెలంగాణలో, బాంబేలో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి సందర్భాలే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పబ్లిక్ని, అంటే మిగతా క్లయింట్స్ ఎవరున్నా కూడా అడ్వకేట్ కేశాపురం సుధాకర్ అనే వ్యక్తి నెంబర్ 1 చీటర్. సో ఈ వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా తెలియక ఎవరు కూడా ఒక కేసు గురించి అప్రోచ్ కావద్దు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇతను నాకు ఫోటో ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర? ఎస్, కేశాపురం సుధాకర్ ఫోటోస్ నా దగ్గర ఉన్నాయండి. సో ఇతను రీసెంట్లీ ఈ ఫోటో ఒకటి చూడొచ్చు మీరు. ఇతను నట్టి కుమార్ అని ప్రొడ్యూసర్, ఇతనితో దిగినటువంటి నట్టి కుమార్ ప్రొడ్యూసర్. అంటే నట్టి కుమార్ కూడా బాధితుడే ఉన్నట్టున్నది ఇందులో. సో కేశాపురం సుధాకర్ కుమార్ గారు కాదు, నట్టి కుమార్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బాధితులు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ విషయంతోనన్నా, ఈ సందర్భంలోనన్నా మీరు విషయాన్ని అంటే తెలుసుకోండి, ఈయన ఎంతవరకు ఎంత భయంకరమైన ఈ దోషి అనే వ్యక్తిని మీరు అడ్వకేట్ విషయంలో ఇప్పుడు నెంబర్ 1 మనం చూస్తున్నాము. సో ఇతనికి ఎవరు కూడా తెలియక కేసులు అనేది ఇవ్వకండి. డెఫినెట్లీ చాలామంది బాధితులు ఉన్నారు. మన మీడియా S2 న్యూస్ మీడియా సహాయంతో డెఫినెట్లీ మనం పబ్లిక్లో రావాలని నా ఇంట్రెస్ట్. అండ్ వాళ్ళకు కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ విషయంలో సహకరించి ఈ విషయాన్ని పబ్లిక్లో తీసుకెళ్తే కనుక చాలామందికి జరిగేటువంటి మోసాలను అరికట్టవచ్చు అనేది మనం అనుకున్నాం. ఇతని మీద డెఫినెట్లీ ఖచ్చితంగా కఠినంగా శిక్ష విధించాల్సిన అవసరం ఉంది. నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ అందరినీ కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇతని మీద కేసు కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత మీరు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు స్టేటస్ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? యాక్చువల్లీ అరెస్ట్ వారెంట్ అయిన తర్వాత మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సినది ఉండదు, మనం కోర్టుకే వెళ్ళాల్సి వస్తుంది. అంటే కోర్టు అరెస్ట్ వారెంట్ అయింది, అరెస్ట్ అయిన తర్వాత ఇతను లోపల
శిక్ష పడింది, 4-5 రోజులు జైల్లో ఉండడం, మళ్ళీ బయటికి రావడం, Okay. ఇదే తంతు. ఆల్మోస్ట్ నా ఒక్క విషయంలో కాదు, ఇప్పటిదాకా 4 నుంచి 5 కేసులకు సంబంధించి అరెస్ట్ అయ్యాడు ఈయన. చెర్లపల్లి జైలు కూడా వెళ్ళడం జరిగింది. ఓకే. సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో బెయిల్ తీసుకోవడము, కొన్ని సందర్భాల్లో జైలుకి వెళ్ళి 2-3 రోజులు ఉండి రావడము, ఇలాంటివి చాలా జరిగినాయి. సో మనం అప్రమత్తం కావాలి. అడ్వకేట్ అనే వ్యక్తికి ఏంటంటే మనం దేవునితో సమానం, మనం కాపాడుతాడు, ఒక న్యాయానికి సపోర్ట్గా ఉండి మనకు హెల్ప్ చేస్తాడనేది అనుకుంటాం. కానీ ఒక న్యాయానికి అంటే మాలాంటి వాళ్ళు మోసపోయినాము అనే, అంటే అడ్వకేట్ దగ్గర మోసపోయినాము అనే విషయం తెలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇలాంటి వ్యక్తి వల్ల, ఇలాంటి అడ్వకేట్ వల్ల నిజాయితీగా ఉండే అడ్వకేట్స్కి చాలా ఇది పెద్ద మచ్చ. సో మీ అడ్వకేట్ అందరికీ దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి అడ్వకేట్స్ని కొంతవరకు మీరు దూరంగా ఉండడం, సపోర్ట్ చేయకుండా ఉండడం, శిక్షించడం అనేది చేయండి. సో ఇప్పుడు ఈ అడ్వకేట్ సుధాకర్ అనే వ్యక్తికి మీరు ఎప్పుడైనా ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యడానికి ట్రై చేశారా? చేశాము. ఫోన్లో రెస్పాండ్ అవ్వడు ఆయన. ఏదైనా ఫోన్లో 10 సార్లు మనం ఫోన్ చేస్తే ఒకసారి ఫోన్ లేపి ఇమ్మీడియట్లీ ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు, గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. సో నాకు ఫోన్ చేయొద్దని ఫోన్ కట్ చేస్తాడు. ఓకే. ఆఫీస్ ఎక్కడైతే ఆఫీస్ అడ్రస్ ఇస్తాడో ఆ ఆఫీస్ అడ్రస్లో ఉండాడు. మంత్లీ ఆఫీస్ చేంజ్ చేస్తుంటాడు. అతను కట్టే రెంట్ ఒక్కొక్క ఆఫీస్ది 1,50,000 రూపాయలు రెంట్ కడుతుంటాడు. 1,50,000 1,50,000 రూపాయల రెంటు ప్రతి నెల ఆయన పే చేస్తూ ఉంటాడు. అది జూబ్లీ హిల్స్లోనే ఉంటుంది. మకాం ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, జచ్చిబౌలి ఈ ప్రాంతంలోనే తిరుగుతుంటాడు. నెలకు ఒక ఆఫీస్ అనేది మార్చడం జరుగుతుంది. ఈయన తత్వం అది. అంటే హైటెక్ అడ్వకేట్ అంటారు. హైటెక్ ప్రజల సొమ్ముతోటి హైటెక్ జీవితానికి అనుభవిస్తున్నారు. ఓకే. ప్రజల సొమ్ము, మాలాంటి సొమ్ము అందరి మోసం చేసుకొని లగ్జరీ లైఫ్ జీవిస్తున్నాడు. అవును. ఇప్పుడు ఇది ఇందులో మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్ కూడా ఇతందేనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 93464513 అనేది అతనిది నెంబరే, సుధాకర్, కేశవపురం సుధాకర్ నెంబర్ అది. సో మీరు ఎప్పుడైతే కేసు ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఆయన దగ్గరికి పోయారో తను మీతో మాట్లాడిన విధానం ఎట్లా ఉండే? కేసు తీసుకునేటప్పుడు చాలా కూల్గా, మంచిగా నవ్వుకుంటూ మాట్లాడతారు. ఫస్ట్ కొత్తగా ఎవరైనా క్లయింట్స్ వచ్చినప్పుడు 1 day 2 days అంతే. సో వన్స్ ఆయన చేతిలో మనీ అనేది ఎప్పుడైతే రిసీవ్ అవుతుందో దాని తర్వాత అతని యాక్టివిటీస్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఓకే. సో బిఫోర్ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ, బిఫోర్ ఉన్నటువంటి ఆయన ఇచ్చే అంటే మెసేజెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ తర్వాత ఉండదు. తర్వాత అంతా కూడా కంప్లీట్ కట్ ఆఫ్ చేస్తాడు పర్సన్స్ని. అంటే ఫస్ట్ డబ్బులు రావాలి, కొట్టాలి, దట్స్ ఇట్, అంతే. ఆయన కేసు అనేది జెన్యున్గా ఎవరిది కూడా ఫలానా వ్యక్తిది కేసు క్లియర్ చేశాడు, ఇది కొట్లాడాడు, ఇది నిజంగా కేసు ఫైల్ చేశాడు అనేది ఎవరికి లేదు. మీరు ఎప్పుడన్నా కోర్టు దగ్గరికి వెళ్ళారా అతనితో? ఎస్. అతనితో పాటు అతను ఏం చేస్తాడు, రేపు మీకు వాయిదా ఉంది రండి సిటీ సివిల్ కోర్టుకి అని చెప్తారు. అక్కడికి వెళ్తాము, బయట వెయిట్ చేయండి, నేను కోర్టు లోపల ఉన్నాను, వేరే కేసులో ఉన్నాను అని 1 hour వెయిట్ చేపిస్తాడు. ఎగ్జాక్ట్ 10:30 కోర్టు ఉంటుంది, 10:30కి రమ్మంటాడు. 12:31 వరకు ఆయన లోపలనే ఉంటాడు. తర్వాత వచ్చేసి మీ కేసు మళ్ళీ షిఫ్టింగ్ అయింది, నెక్స్ట్ డేట్కి పోస్ట్పోన్ అయిందని చెప్పేసి మళ్ళీ కథలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక జడ్జి ఒక టైంకి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కేసు పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి ఎవరు కూడా అనరు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఇచ్చిన టైం, జడ్జి ఏదైతే మీకు ఇచ్చిన టైం ఉంటే ఆ టైం లోపు మీరు అపియర్ కావాలి. అపియర్ కాకపోతే మళ్ళీ మీ మీద సీరియస్ డిసిప్లిన్ యాక్షన్ కింద మీ మీద సీరియస్ అవ్వడం జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అన్నారు ఈరోజు కేసు ఉంది, లిస్టింగ్ ఉంటుంది అని చెప్పారు. మనం అడ్వకేట్ను పెట్టుకున్నాం. అవును. అడ్వకేట్ను పెట్టుకున్నప్పుడు అడ్వకేట్ చెప్పే టైం బట్టి ఏ కోర్టుకి వెళ్ళాలి, కోర్టు నెంబర్ ఎంత, ఎక్కడ వెయిట్ చేయాలనేది వెయిట్ చేస్తాం. అవును. వెయిట్ చేపిస్తాడు. మనం వెళ్ళి లోపలికి వెళ్ళి చూడడానికి లేదు కదా. అంటే అపియరెన్స్ చూపియాడు. అతను ఏం చేస్తాడంటే అక్కడ వేరే ఏదైనా ఒక 100 కేసులో ఒక కేసు ఆయన ఫైల్ చేస్తాడేమో తెలియదు. బట్ ఆ ఒక కేసుని పెట్టుకొని 10 మంది క్లయింట్స్ని ఇట్లా బయట నిలబెట్టి ఆ కేసుని మీ కేసు లెక్క అని చెప్పేసి చూపించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో మీ కేసు కాదు వేసింది మా కేసు కాదు, వేరే మీ కేసు మీదికి కన్వర్ట్ చేసి మీ కేసు అని మిమ్మల్ని అపియరెన్స్, అంటే ఇది ఒక డ్రామా అన్నట్టు. ఇంకా కరెక్ట్. సో మీ దగ్గర నుండి డబ్బులు దండుకోవాలి, మిమ్మల్ని మీ కేసు వేయద్దు, మిమ్మల్ని ఇట్లనే లాగ్ చేసుకోవాలి, ప్రొలాంగ్ చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ మిమ్మల్ని మీ దగ్గర నుండి డబ్బులు తీసుకోవాలి. అతని ఇంటెన్షనల్లా పబ్లిక్ దగ్గర, క్లయింట్స్ దగ్గర డబ్బులు వసూలు చేయడం,
మరుసటి 2 రోజుల తర్వాత ఆ క్లయింట్కి రెస్పాన్స్ అవ్వకపోవడం, ఇదే తంతు గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుందని చెప్పేసి మాకు మొన్న 2 years బ్యాక్ తెలిసింది. అంటే మేము ఎప్పుడైతే మోసపోయినామో అప్పుడు తెలుస్తుంది. సో చాలామంది మోసపోయారు కానీ ఎదురుగా వచ్చి అడిగేటోళ్ళు లేరు కదా. అవును. సో నాకు కొంతవరకు బాధ అనిపించి నేను రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరే కాకుండా మీతో పాటు ఇంకొంతమంది బాధితులు అని చెప్పేసి అన్నారు కదా, ఒక్కసారి వాళ్ళను ఫోన్ లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దామా? చేద్దాం. ఒక్కసారి మీరు. సో ఇది కేశాపురం సుధాకర్ యొక్క తతంగం మొత్తం. అడ్వకేట్ రూపంలో ఉండి ప్రజలను మోసం చేస్తున్న ఒక దొంగ అడ్వకేటు. ఈ నిజంగా ఇతనికి బార్ కౌన్సిల్లో ఐడి ఉందో లేదో కూడా తెలియదు. ఇదిగో బార్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి బార్ కౌన్సిల్ ఏదైతే డిసిప్లినరీ యాక్షన్ కింద కమిటీ కింద ఇతన్ని సస్పెండ్ చేసిందో ఆ సస్పెన్షన్ డాక్యుమెంట్ ఇది. సో ఇట్లా సస్పెండ్ చేసిన డాక్యుమెంట్ కూడా కంప్లైంట్ కూడా ఉన్నది. కంప్లైంట్ అయిన తర్వాత కూడా అతను కోర్టులో అపీరెన్స్ అవుతున్నాడు, అంటే కోర్టు ఆవరణంలో ప్రెమిసెస్లో కనబడుతున్నాడు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. సో బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ఫోన్ లైన్లో రత్నకుమారి గారు మనతో లైన్లో ఉన్నారు. రత్నకుమారి గారు నమస్తే అండి. నమస్తే సార్. అమ్మ, మీకు జరిగిన అన్యాయం ఏంటిది? ఈ అడ్వకేట్ కేశాపురం సుధాకర్ ఎలాంటి మోసం చేశారు మిమ్మల్ని? అసలు మీరు అతన్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఒక్కసారి ఇన్ఫర్మేషన్ చెప్తారా? నమస్తే అండి, నా పేరు రత్నకుమారి, నన్ను లేఖారత్న కూడా అంటారు. ఓకే. నేను నా పర్సనల్ కేసు నిమిత్తము అతన్ని 2018లో అప్రోచ్ అయ్యానండి. ఓకే. ఇంతకు ముందు నాకు అతను ఏవో చిన్నవి నోటీసులు కానీ అట్లాంటివి కానీ ఏమైనా కోర్టు నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే తెప్పించి ఇచ్చేవాడు వాళ్ళ అసిస్టెంట్స్ ద్వారా. ఓకే. సో అలా నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత నా పర్సనల్ కేసు ఒకటి ఇచ్చాను 2018 మేలో, ప్రైవేట్ కంప్లైంట్ ఏమని. సో అతను వేశాను అని చెప్పేసి వేయకుండా నన్ను మోసం చేశాడు. ఓకే. తర్వాత అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టు చలాన్ కట్టాలి, స్టాంప్ డ్యూటీ కట్టాలి అని చెప్పేసి నా పర్సనల్ విషయంలో 55,000 రూపాయలు తీసుకున్నాడు. ఓకే. కేస్ పర్పస్ లా స్టాంప్ డ్యూటీ కట్టాలి, కోర్టు చలాన్ కట్టాలి అని చెప్పేసి తీసుకున్నాడు. ఓకే. సో ఇదే సందర్భంలో నేను మా సిస్టర్ ని కూడా పరిచయం చేశాను. మా సిస్టర్ వాళ్ళ కేసెస్ గుడివాడలో ఉన్నాయి. ఓకే. 2015లో కేసు వేశారు మా సిస్టర్ వాళ్ళు. అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల తను చేసుకోలేకపోతే నేను ఇతన్ని ఇక్కడ ఎంగేజ్ చేశాను, నా కేసు కూడా ఇచ్చాను కదా అని చెప్పి. ఓకే. సో అక్కడ ఇచ్చినప్పుడు అతను ఏంటంటే జస్ట్ అక్కడ కేసు ఎక్కడ ఉంది ఏంటి అవన్నీ ఎంక్వైరీ చేసుకోవడానికి ఒక 4-5 టైమ్స్ అక్కడ విజిట్ చేశాడు. అన్ని విజిట్ చేసుకున్న తర్వాత ఒక రోజున పైన కేసు బెంచ్ మీదకి వస్తుంది అని అన్నప్పుడు నాకు తెలియకుండా మా సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇమీడియట్ గా డబ్బులు గనక నాకు పంపించకపోతే మీ కేసు డిస్మిస్ అయిపోతుంది, లేదా బెంచ్ మీదకి రాదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళని భయపెట్టి మా సిస్టర్ కొడుకు ద్వారా అతను 2.5 లక్షలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు నైట్. ఓకే. తర్వాత మామూలుగా క్యాష్ నేను ఒక 30,000 ఇచ్చాను క్యాష్ రూపంలో, మా సిస్టర్ ఒక 20,000 ఇచ్చింది. ఓవరాల్ గా 3 lakhs తీసుకున్నాడు మా సిస్టర్ వాళ్ళ నుంచి. ఓకే. ఇలా మీరు డబ్బు ఇచ్చినప్పుడు మీకు ఎప్పుడు అనుమానం రాలేదా అతని మీద? కేసు పూర్తి కాకముందుకే మొత్తం అమౌంట్ అడుగుతుండని చెప్పేసి? లేదు సార్, ఎందుకంటే కోర్టు ఎలాగంటే మనం స్టాంప్ డ్యూటీ చలానా అని అంటే వాల్యూని బట్టి మనం కంపల్సరీ కోర్టు ఫీజు కట్టాల్సిందే కదా అది. అవును. సో మేమేమి అనుమాన పడలేదు. ఓకే. సో మా సిస్టర్ వాళ్ళ నుంచి తెలియకుండా అమౌంట్ తీసుకొని నెక్స్ట్ డే కోర్టుకి అటెండ్ కాలేదు అతను హియరింగ్ కి గుడివాడ. ఓకే. మా సిస్టర్ నాకు ఫోన్ చేసింది, ఏంటి అతను రాలేదు, ఇట్లా మేము నైట్ అమౌంట్ వేసాము అని చెప్పింది. నేను దాని నిమిత్తము ట్రాన్సాక్షన్ స్లిప్స్ కూడా నేను గ్రూప్ లో పెట్టడం జరిగింది. మీకు లైవ్ లో చూపించమన్నా కూడా నేను చూపిస్తాను మొత్తం ఫైలు. సో ఇంకొకటి అదే టైంలో మా ఆంటీ ఉన్నారు, శేష ఆంటీ అని, మా ఇక్కడ హైదరాబాద్ లోనే. ఓకే. సో మా పర్సనల్ ఒక జాయింట్ ప్రాపర్టీ ఉంటే ఒక కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కేసు వేయమని చెప్పేసి అతన్ని నేను పరిచయం చేశాను మా ఆంటీకి. ఓకే. పరిచయం చేసినప్పుడు ఆ కేసు నిమిత్తము అతను సేమ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యాలంటే వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ కట్టాలి అని చెప్పేసి 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మళ్ళీ 3 లక్షలు తీసుకున్నాడా? ఇంత అప్పటి 3 లక్షలేనా? లేదు, ఇంకొక 3 లక్షలు. ఇంకో 3 లక్షలు అంటే మొత్తం 6 లక్షలు అవుతుంది. మొత్తం 6 లక్షల రూపాయలు ఇచ్చాం మేము. ఓకే.
మా సిస్టర్ విషయంలో గానీ, నా విషయం గానీ, మా జాయింట్ ప్రాపర్టీ విషయంలో గానీ అక్షరాల 6 లక్షల రూపాయలు ఇచ్చాను. అది అతను కూడా ఒప్పుకుంటూ నాకు ఒక స్టేట్మెంట్ కూడా నాకు పంపించాడు. ఓకే, అది కూడా నేను గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఇట్లా నాకు కేసులు వేయకుండా అట్లా చేస్తుంటే ఒకరోసారి ఒక గోల్డ్ నిమిత్తం నేను స్టే ఆర్డర్ నిమిత్తం అతనికి అప్రోచ్ అయినప్పుడు సేమ్ ఇదే జరుగుతున్నప్పుడు సేమ్ కేసులో నా పర్సనల్ ఇష్యూలో అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కూడా అతను ఒక రోజు నాకేం చెప్పాడంటే నోటీసులు పంపించాను బట్ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యలేదు, ఎక్స్పార్టీ అయిపోయారు అని చెప్పి ఒక మాట అన్నాడు నాతోటి. ఎవరికి నోటీసులు వెళ్ళకపోయినా అట్లీస్ట్ మనకన్నా వస్తుంది కదా, మనం కదా కంప్లైంట్, ఎక్స్పార్టీ ఎట్లా అవుతారు అని డౌట్ వచ్చి నేను సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళాను. నేను మా హస్బెండ్ యాక్చువల్ కేసులని మా హస్బెండ్ పేరు మీదే ఉన్నాయి. సుభాష్ చంద్ర కుమార్ అనే అతని మీద కేసులు వేశాను నేను, ఎందుకంటే ప్రాపర్టీ అతనిది కాబట్టి. ప్రాపర్టీ ఇష్యూ మీదకి మీరు వెళ్తున్నారు? నేను రిప్రజెంట్ నేను చేస్తున్నాను మా హస్బెండ్ తరఫున. సో కేసు ఉన్నప్పుడు మా హస్బెండే వస్తారు, మాట్లాడడం గానీ చేయడం గానీ అన్ని నేను మాట్లాడేదాన్ని. సో అక్కడికి వెళ్ళి నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసిన ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఓకే, మీరు ఈ కన్వర్జేషన్ మొత్తం ఫోన్ లైన్ లోనే అయిందా లేకపోతే ఎప్పుడైనా డైరెక్ట్ మీట్ అయ్యడానికి ప్రయత్నం చేశారా? అంటే అడ్వకేట్ 2-3 సార్లు కలిసాను సార్ నేను అతన్ని. ప్లస్ ఏదున్నా కూడా అతను జూబ్లీ హిల్స్ లో ఉండేవాడు నేను కేసు ఇచ్చినప్పుడు జర్నలిస్ట్ కాలనీలో. ఓకే, ఎప్పుడైనా అక్కడికి వెళ్ళారా ఆఫీస్ దగ్గరికి? వెళ్ళాను సార్, 2 times వెళ్ళాను. ఓకే, వెళ్ళినప్పుడు రెస్పాండ్ అదే ఇప్పుడు ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినప్పుడు డబ్బులు ఇచ్చేంత వరకు చాలా మర్యాదగా ఉండేవాడు. ఓకే, డబ్బులు తీసుకున్న తర్వాత అసలు మన ఫోన్ లిఫ్ట్ చేయడం గానీ మన దానికి సమాధానం చెప్పడం గానీ చేసేవాడు కాదు. అతనితో నేను చేసిన వాట్సాప్ కన్వర్సేషన్ మొత్తం A to Z కూడా నేను గ్రూప్ లో పెట్టాను. ఇదే విషయం నేను బార్ కౌన్సిల్ లో కూడా నేను పెట్టాను కంప్లైంట్. బార్ కౌన్సిల్ ఏమైనా యాక్షన్ తీసుకున్నదా తన మీద మళ్ళీ మీ సైడ్ నుండి కూడా? నేను యాక్చువల్ గా 2020లో కంప్లైంట్ ఇచ్చాను సార్ అతని మీద. సో 22లో నన్ను కాల్ చేశారు అటెండ్ కమ్మని. అతను ఒక్కసారి కూడా అటెండ్ కాలేదు కేసుకి. నాది 23 ఫిబ్రవరిలో నా జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు సార్. బట్ నాకు దాని నుంచి నాకు ఇంకా ఆర్డర్ రాలేదు. మీ దగ్గర ఇప్పుడు బార్ కౌన్సిల్ కి మీరు కంప్లైంట్ చేసిన కేసు ఐడి అయినా లేకపోతే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అయినా మీ దగ్గర ఉందా మేడం? అది నాది యాక్చువల్ గా నాకు వచ్చిన నా కేసు నంబర్ 27/22. ఒక్కసారి మాకు అది ఫార్వర్డ్ చేయండి, మేము అది చూపించే ప్రయత్నం చేస్తాము. ఈ మీన్ వైల్ ఇంకో బాధితుని మీ లైన్ లో తీసుకుంటాం. సార్ ఇంకొక నిమిషం నా మాట ఇంకొకటి వినండి. చెప్పండి. ఇప్పుడు ఇదే విషయంలో మా ఆంటీ రమణి గారు అనే ఆవిడని పరిచయం చేశారు. ఒక్కసారి రమణి గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి ఆవిడతో మాట్లాడండి. ఇవ్వండి ఒకసారి. లైన్ లో ఉన్నారు సార్ ఆవిడ. హలో రమణి గారు. రత్నకుమార్ గారు లైన్ లో ఉన్నారా? రమణి గారు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీరు బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేసిళ్ళు, ఈమె కూడా బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేసినాము. ఇప్పుడు మాట్లాడినట్టు రత్న గారు రమణి గారు అని చెప్పేసి అలా కాకుండా చాలా మంది ఈవెన్ ఇప్పుడు డి స్వామిరెడ్డి గారు ఉన్నారు. ఒక్క నిమిషం. హలో ఆంటీ. రమణి గారు లైన్ లోకి వచ్చారండి? హలో రమణి ఆంటీ. హలో మాట్లాడండి ఆంటీ. రమణి గారు. చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే. ఇక్కడ ఇప్పుడు అడ్వకేట్ కేశాపురం సుధాకర్ గారి గురించి బాధితుల గురించి డిస్కషన్ చేయడం జరుగుతుందండి. మీరు కూడా ఒక బాధితులు అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అసలు ఏం జరిగింది, మీరు అతన్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు, మీరు తనతో ఎట్లా కేసు తనకి ఎలా ఇచ్చారనేది కొంచెం ఇన్ఫర్మేషన్ మాకు చెప్పగలుగుతారా? హలో రత్నకుమారి గారు, మా వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది, మరొక్కసారి కట్ చేసి మళ్ళొక్కసారి తీసుకోండి లైన్లోకి. సో ఆ లోపల మనం ఏం చేద్దామంటే, సో జనరల్గా మళ్ళీ చాలామంది బాధితులు ఉన్నారు. దాంట్లో భాగంగా వారు మహిళలు చాలామంది ఉన్నారు. సేమ్ టైము వేరే కమర్షియల్స్ బిజినెస్ పర్సన్స్ కూడా.
డి స్వామిరెడ్డి గారు అని ఉన్నారు. అతనికైతే ఆల్మోస్ట్ ఒక 10 కేసుల విషయంలో 50 లక్షల రూపాయలు వసూలు చేశారండి. 50 లక్షలు 50 లక్షల రూపాయలు 10 కేసులకు సంబంధించి. ఓకే. ఒక రోజుకు ఒక కేసు, ఒక రోజుకి ఇంకో కేసు, అలా కేసు వేసుకుంటూ పోయాడు. ఆయన ఏంటంటే కేసులు తీసుకుంటాడు, ఆ కేసులు ఏదో అయిపోతుంది అక్కడ, రేపు రిజల్ట్ వచ్చేస్తుంది, మనకు రిజల్ట్ వచ్చేసింది, రిజల్ట్ 4 days 5 daysలోనే ఇక మనకు ఆర్డర్ వచ్చేస్తుంది, ఓకే, నేను ఆల్రెడీ జడ్జి గారితో మాట్లాడేశాను అని చెప్తారు. జడ్జి గారితో మాట్లాడడం ఏంటి, అది మేము అర్థం కాలేదు మాకు. సో కేసుల గురించి జడ్జి గారితో మేము ఆ జడ్జి గారితో డిస్కస్ చేస్తున్నాము, మాట్లాడేసినాము, అయిపోయింది, మాకు చాలా మంది జడ్జీలు తెలుసు అని చెప్తుంటారు. సో ఆ సందర్భంలో ఆ డిఎస్ రెడ్డి గారితో కూడా లైన్లో మనం తీసుకుంటే, సో వారి ఎక్స్పీరియన్స్ కూడా, వారికి జరిగిన అన్యాయం కూడా అని చెప్తారు. ఓకే. రత్నకుమార్ గారు ఇప్పుడు రమణ గారు లైన్లోకి వచ్చారా? కొమ్మనపల్లి మాట్లాడండి సార్. ఓకే ఓకే. ఇంకో బాధితుడు కొమ్మనపల్లి. నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, మీ వాయిస్ వినిపిస్తుంది సార్. చెప్పండి, మీకు జరిగిన అన్యాయం ఏంది కేశవపురం సుధాకర్ తోని? కొమ్మనపల్లి శ్రీనివాస్ వారి ఆర్డర్ కాపీ ఇది 13/2023, నాది 12/2023. హలో హలో, చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. గణపతి గారు చెప్పండి. ఒక హెచ్ఎంటీలో మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి నేను. ఓకే. సో అక్కడ ఆఫీసర్స్ అసోసియేషన్ లో ఈ ప్లాట్స్ అలాట్మెంట్ లో జరిగిన ఒక చిన్న మోసానికి, ఆ మోసం నుంచి బయటపడేటట్టు చేయమనేసి ఈయన దగ్గరికి ఎప్పుడు వచ్చాను. చాలా ఒక 40-50 మంది దగ్గర, కేశవపురం సుధాకర్ దగ్గరికి. సుధాకర్ దగ్గరికి. ఓకే. అయితే అందులో నేను ఒకడిని. తర్వాత ఓఎస్ నంబర్లు ఇవన్నీ ఖచ్చితంగా ఇచ్చేసరికి ఊరికే చదువుకున్న వ్యక్తులు కాబట్టి నమ్మడం మొదలు పెట్టాం. అంటే మరింత చీప్ గా బిహేవ్ చేసి అడ్వకేట్ ఉంటారు. కాదు సార్, మీరు ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు అని చెప్పేసి అంటున్నారు. ఏ రోజు కూడా మీరు ఓఎస్ నెంబరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలని కొంచెం ఐడియా రాలేదా మీకు? ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఈ కోర్టు ద్వారా ప్రతి ఒక్కరి కేసు స్టేటస్ చూసుకోవడానికి, ఆన్లైన్ లో చూసుకోవడానికి మనకు వసతి కల్పించింది. అంటే మనకు ఆ ఫెసిబిలిటీ కల్పించినప్పుడు, మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటున్నారు, ఇలా కేసు నెంబర్ ఇచ్చినప్పుడు ఓఎస్ నెంబర్ చూడకుండా మీరు ఎన్ని రోజులు ఎలా నమ్మారు అతన్ని? అంటే యాక్చువల్ గా అనుమానం వచ్చిన తర్వాత చెక్ చేశానండి. అంతవరకు అసోసియేషన్ 250 మంది మెంబర్స్ కి ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వీళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు అనే పద్ధతిలో బాధ్యత వాళ్ళది అనుకున్నాం. ఫస్ట్ మీరు బిలీవ్ చేశారు అతన్ని? బిలీవ్ చేసాం. బిలీవ్ చేసిన తర్వాత 40 మంది రిజెక్ట్ అయ్యాయి. ఏంటంటే 40 మంది అప్రోచ్ అయ్యాం. వీళ్ళు అప్రోచ్ అయితే చాలా మంది కేసులు పెట్టాను అన్నాడు. సూట్ ఓఎస్ నెంబర్లు ఇచ్చాడు, అది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఒక 4-5 ఏళ్ళైనా రిజల్ట్ రాకపోయేసరికి అయిపోయింది, డెసిషన్ వచ్చింది అన్నాడు ఒకసారి. తర్వాత చెక్ చేస్తే ఈ తేడాలు కనిపించాయి, ఓఎస్ నెంబర్లు ఇవన్నీ వ్యవహారాలు. అక్కడ చివరికి నేను కొంచెం టైట్ చేయడానికి ట్రై చేస్తే ఆ డాక్యుమెంట్స్ కోర్టులోనే మిస్ అయ్యాయి అన్నాడండి. కోర్టులో మిస్ అయిన డాక్యుమెంట్స్? కోర్టులో మిస్ అవ్వడం అంటే ఇదేదో అంత ఏదో చిన్న కిరాణా షాప్ లో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, లేదు సార్ మిస్ అయింది, మీరు మరోసారి కేసు వేయండి అని ఎప్పుడో 2005లో వేసిన కేసుని 12 సంవత్సరాలు అలా ప్రొలాంగ్ చేసి మధ్యలో చాలా సార్లు డబ్బులు అవసరమైనప్పుడు అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి, దీనికి చాలానా కట్టలేదు, ఇలాంటివి ఏవో చెప్పి డబ్బులు తీసుకుని 2017లో మళ్ళీ కేసు వేసాడు. ఎంత అమౌంట్ ఇచ్చారు ఇప్పటి వరకు అతనికి? సుమారు 3-4 లక్షల వరకు ఇచ్చానండి. 3-4 లక్షలు ఒక కేసు మీదనేనా? 4 లక్షల వరకు క్యాష్ అంతా నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. మిగతా ట్రాన్సాక్షన్స్ ఏమన్నా చేశారా తనతో? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాక్సిమం. ఓకే. చేసిన తర్వాత చివరికి నాకు ఏదో డౌట్ వచ్చింది. చాలా మంది ఇది మోసగించబడ్డా అని చెప్పి ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోయి వేరే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగేసరికి నేను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి ఇచ్చి నా డాక్యుమెంట్స్ ఇచ్చిమన్నా. ఇస్తాను, రేపు ఇస్తాను, మాపిస్తాను. తర్వాత అడ్రస్లు మార్చడం మొదలు పెట్టాడు. అక్కడ ఇల్లు అంతమంది తెలుసు నాకు. ఆ అడ్రస్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. చివరికి నేను ఇంకో హైకోర్టు ఇంకో ఫ్రెండ్ ఉంటే అడ్వకేట్ తో ఆయనతో ఇస్తే ఆయనకు కూడా జవాబు ఇవ్వడం మానేశాడు. ఒక్క అడ్రస్, ఫోన్ నెంబర్ కి. కేసు వేయడానికి ఏమైనా ప్రయత్నం చేశారా ఇతని మీద? చేసామండి. ఎప్పుడైతే ఈమెయిల్ కి మనం మా పూర్ణచంద్రరావు గారిని అడ్వకేట్ గారు పంపిస్తే ఈమెయిల్ కి జవాబు ఇచ్చాడు. డాక్యుమెంట్స్ కోర్టులో ఇస్తాను, ఇక్కడ కాదు అన్నాడు. యాక్చువల్ గా రూల్ ప్రకారంగా
ఒక లాయరు దగ్గర నుంచి, ఒక అడ్వకేట్ దగ్గర నుంచి ఆ క్లయింట్ వెళ్ళిపోయేటప్పుడు అడిగితే ఇచ్చేయాలి డాక్యుమెంట్స్. అది జనరల్ రూల్ అట. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మేము అక్కడ వేసామండి, అమరావతిలో కేసు వేసారు. 2.5 వేసాం. బార్ కౌన్సిల్ చెప్పాను, బార్ కౌన్సిల్ మా ఇంటరాగేట్ చేశారు. తర్వాత ఆయన మాత్రం ఎప్పుడు కేసు అటెండ్ కాడండి, ఎందుకంటే చట్టంలో లూప్ హోల్స్ బాగా తరువుగా తెలిసిన అడ్వకేట్ కదా. ఓకే అండి. ఆ చేత ఎలా తప్పించుకోవచ్చు ఆ ప్రాసెస్ లో వెళ్ళేసరికి చివరికి నాకు అనుకూలంగా తీర్పిచ్చారు వాళ్ళు. ఓకే, ఓకే. 2.5 లక్షల వరకు ఇచ్చేయాలి, తర్వాత 2.5 సంవత్సరాలు సస్పెన్షన్. విచిత్రం ఏంటంటే ఇది ఆర్డర్ కాపీ మీదేనా అండి? కేసు నెంబర్ 13/2/2023 కొమ్మనపల్లి గణపతిరావు. కొమ్మనపల్లి గణపతి అదేనండి. మీరు కూడా బార్ కౌన్సిల్ లో డిసిప్లినరీ కమిటీ కింద మీరు కేసు ఫైల్ చేశారా? చేసామండి, 3 సార్లు వెళ్ళాం. నేను వెళ్ళాను, అది అంతా ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇస్తే నేరం జరిగిందని ఒప్పుకుంటే మీద ఆయన పనిష్మెంట్ ఇచ్చారు. సో ఐ డోంట్ థింక్ ఆ పర్టికులర్ జడ్జిమెంట్ కాపీ కూడా ఆయన వెళ్ళి ఉండదు, ఎందుకంటే లాయర్లు కూడా బార్ కౌన్సిల్ కూడా చీట్ చేస్తూ అడ్రస్లు మార్చుకుంటూ మెస్మరైజ్ చేసే క్యారెక్టర్. ఓకే అండి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఓఎస్ నెంబర్లు ఏమన్నా ఉంటే మాకు పంపించే ప్రయత్నం చేయండి, వాటిని మేము చూపించే ప్రయత్నం చేస్తాము. మిగతా బాధితులతో మళ్ళీ వేరే బాధితులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది సార్ చెప్పండి, ఇప్పుడు కొమ్మనపల్లి గణపతిరావు బార్ కౌన్సిల్లో కేసు వేసిండు, తర్వాత రమణి రత్నకుమార్ కూడా బార్ కౌన్సిల్లో కేసు వేశారు. ఇలా అంటే బార్ కౌన్సిల్లో ఎన్ని కేసులు ఉన్నాయి? ఇతని మీద సస్పెన్షన్ చేశారు, సస్పెండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కోర్టుకి వెళ్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. యాక్చువల్లీ మీరు చెప్పినట్టు బార్ కౌన్సిల్లో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆర్డర్స్ 3 ఆర్డర్స్ వచ్చినాయి ఎగనెస్ట్ సుధాకర్కి. డిసిప్లినరీ యాక్షన్ కమిటీ కింద అతనికి సస్పెండ్ చేయడం జరిగింది. అతని రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఆయన ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేయొద్దు ఇండియాలో అని చెప్పేసి వచ్చింది. అవును. ఇప్పుడు నా ఆర్డర్లో వచ్చేసి 1.5 year సస్పెండ్ చేశారు. కొమ్మనపల్లి గణపతిరావు గారి ఆర్డర్ వచ్చేసి 2.5 years సస్పెండ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇప్పుడు కంటిన్యూషన్గా ఇంకో 10 కేసులు ఉన్నాయి. మొత్తం 12 కేసుల్లో 2-3 మనకి ఆర్డర్స్ వచ్చాయి. ఇంకొక 10 కేసుల వరకు పెండింగ్స్ ఉన్నాయి అమరావతి కోర్టులో. సేమ్ టైము ఈ ఆర్డర్ కాపీ అనేది మేము హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ బాంబే హైకోర్టు అక్కడ కూడా మేము సబ్మిట్ చేయడం, ఎందుకంటే ఆయన ప్రాక్టీస్ అక్కడ చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన క్లయింట్స్ అందరినీ కూడా ఆల్మోస్ట్ బాంబే కేసులు, హైదరాబాద్ కేసులు ఎక్కువ ఉంటాయి వాళ్ళవి. సో అక్కడ కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. మనతో పాటు మేము మోసపోయినట్టు మిగతా వ్యక్తులు కూడా మోసపోవద్దనే ఉద్దేశంతో మేము చాలా వరకు సర్క్యులేట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం గణపతిరావు గారు చెప్పినట్టు మనం ఎంత స్టడీ ఉన్నా, ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నా నమ్మాల్సింది అడ్వకేట్ని. అడ్వకేట్ని నమ్మకపోతే మనకు కేసు ముంగడికి కదలదన్న విషయం మనకు కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళకున్న లూప్ హోల్స్ తోని, వాళ్ళకున్న లాజిక్ కేసులతో కూడా మనల్ని చేస్తారు. లాస్ అనేవి, రూల్స్ అనేవి వాళ్ళకి తెలుసు. మనం ఏదో బిజినెస్ చేస్తుంటాం అంటే ఎవరు చేసే వృత్తిని వాళ్ళు నిర్వహించాలి. సో వాళ్ళ వృత్తిని మనం గౌరవించి ఒక న్యాయస్థానానికి ఎదురుగా నిలబడి మనల్ని కాపాడి మన ప్రాబ్లం సాల్వ్ చేసి జడ్జి గారి ముందు చెప్పి మనకు న్యాయం జరిగేటట్టు చేస్తారని చెప్పేసి అడ్వకేట్ని నమ్ముకుంటాం. సో అడ్వకేట్ మీద డౌట్ ఎందుకు వస్తుంది? మనకు ఫస్ట్ డౌట్ అనేది రాదు. ఎప్పుడు వస్తుంది డౌట్ అంటే మనకి ఏదన్నా అరే ఈరోజు కేసు తీసుకున్నాడు, 4-5 రోజుల నుంచి రెస్పాండ్ అవ్వట్లేడు, 10 రోజులు తిప్పుతున్నాడు అని చెప్పినప్పుడు మాత్రమే మనము దానికి ఐడెంటిఫై చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం. సో అదే క్రమంలో నేను కానీ మిగతా బాధితులు కానీ అదే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఈ విధంగా మీ ముందుకు రావడానికి విషయం ఏంటంటే 10 మందికి తెలవాలి, ఇంకా జరిగే మోసాలను అరికట్టాలి. చాలా మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇప్పుడు జనరల్గా మనం ఈ న్యూస్ అనేది మీ ద్వారా వచ్చినాం కాబట్టి డెఫినెట్లీ పబ్లిక్లోకి వెళ్తే మీ దగ్గరికి బాధితులు క్యూ కడతారు. ఇతని మీద పీడీ యాక్ట్ వేయాలి. పీడీ యాక్ట్ అనేది రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నెంబర్ 1 చీటర్ ఈయన. ఇప్పటికే నాకు తెలిసి 5 నుంచి 10 కోట్ల వరకు, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో 5 నుంచి 10 కోట్ల వరకు ఇతను అందరి దగ్గర దండుకున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అతనికి భయం ఉండదు. మేమంతా కూడా అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్స్ ఇవన్నీ కూడా అన్నీ అతని అకౌంట్లో వేసుకుంటాడు, గూగుల్ పే చేయించుకుంటాడు, క్యాష్ అడుగుతాడు. సో ఇదంతా కూడా జరిగేటివే. సో దీని గురించి ఇప్పుడు మీతోటి ఏంటంటే మరో పెద్ద ఎత్తున మోసపోయినటువంటి డి స్వామిరెడ్డి గారిని మనం తర్వాత లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఎవరైతే అడ్వకేట్ కేశవపురం సుధాకర్ రావు ఉన్నాడో, సుధాకర్
సుధాకర్ ఉన్నాడు. ఈ సుధాకర్ చేసే మోసాలు తతంగం అంతా ఇది అడ్వకేట్ రూపంలో ఉండి దొంగ అడ్వకేట్ అవతారం ఎత్తిన ఈ సుధాకర్ రావుకి ఎవరిని నమ్మకండి. ఎందుకంటే బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చిన బార్ కౌన్సిల్ కంప్లైంట్ నెంబర్ కేసు నెంబర్ 12 శ్రీకాంత్ సార్ది అయితే 13 కొమ్మనపల్లి గణపతిరావుది. అంటే ఇలా 12 కేసులు బార్ కౌన్సిల్లో కంప్లైంట్ అయినాయి. అంటే ఇలాంటి వ్యక్తిని ఎలా నమ్మి కేసులు ఇస్తున్నారో మాకైతే అర్థం అవ్వట్లేదు. సో ఇలాంటి వ్యక్తిని బార్ కౌన్సిల్ నుండి మొత్తమే సస్పెండ్ చేయాల్సిందిగా మా ఎస్టీ న్యూస్ తరఫున మేము కోరుతున్నాం. ఎందుకంటే ఒక న్యాయం కావాలంటే అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు, అడ్వకేట్కి ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తే అడ్వకేట్ న్యాయం చేయడానికి ప్రయత్నించాలి. కానీ మా దగ్గర ఉన్న లూప్ హోల్స్ తెలుసుకొని మమ్మల్ని మోసం చేస్తాడు, మమ్మల్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి బాధితులు కూడా ఆవేదన పడుతున్న తరుణం ఇది. సో అలాంటి బాధితులకు అండగా నిలిచేందుకు ఎస్టీ న్యూస్ అనేది ముందడిగేసింది. సో ఇంకా ఈ కేశవపురం సుధాకర్ చేతిలో ఎవరైతే మోసపోయిన బాధితులు ఉన్నారో డిఎస్ రెడ్డి గారు ఇంకో బాధితులు మన లైన్లోకి వచ్చారు. ఒక్కసారి ఈయనతో మాట్లాడి మనము ముగించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. డిఎస్ గారు, ఇప్పుడు ఈ సుధాకర్ గురించి నేను కొంచెం కోర్టులో అదే కేసు దాని గురించి ఇక్కడ కోర్టులో ఉన్నా, ఫైనల్ ఎవిడెన్స్ లో ఉంది. ఓకే, నేను 45 lakhs ఇచ్చిన ఆయనకు. 45 lakhs కనీసం ఒక 5 lakhs 2 lakhs 3 lakhs డిఫరెంట్ అకేషన్స్ లో అన్ని లీస్ట్ ఉంది నా దగ్గర. నాది ఒక కేసు ఒకటి ఫైల్ చేసిండు, ఇంకా 2 కేసులు, ఇంకా 4-5 కేసులు తీసుకొని ఫైల్ అయిపోయినాయి. ఫైనల్ జడ్జిమెంట్ కి వచ్చిందని చెప్పిండు. ఏ కేసు ఫైల్ కూడా కాలేదు. 5 కేసులు 7 కేసుల్లో ఏది ఫైల్ కాలేదు. మీకు ఓఎస్ నెంబర్ అనేది ఇవ్వలేదా ఇప్పటి వరకు? ఓఎస్ నెంబర్లు ఇచ్చిండు, రాంగ్ నెంబర్లు ఇచ్చిండు. ఓకే, మీరు ఎంక్వైరీ చేశారా ఓఎస్ నెంబర్ అని? చేసినాము, సబ్మిట్ చేసాము, కోర్టులో కూడా సబ్మిట్ చేసాము. అది ఓకే, మీరు ఏమన్నా మళ్ళీ బార్ కౌన్సిల్ కి ఏమన్నా కంప్లైంట్ చేయడం జరిగిందా? బార్ కౌన్సిల్ చేసినాము. బార్ కౌన్సిల్ లో మాది హియరింగ్ పెండింగ్, అది ఫైనల్ రిజల్ట్ జడ్జిమెంట్ లో ఉంది. వీడికి 5 నెలలు 6 నెలలు అవుతుంది అనుకుంటా టైము. వాళ్ళు ఇంకా టైం తీసుకుంటున్నారు. రెండోది, నాకు ఒకటి చెక్ రిటర్న్ చేసి ఒక 23,65,000 నాకు అది 23,65,000 ఒక చెక్ ఇచ్చాడు. దాంట్లో చెక్ డిపాజిట్ అయిందా అండి? చెక్ డిపాజిట్ అయిపోతే అది క్లియర్ కాలేదు, ఇన్సఫిషియెంట్ ఫండ్. ఇప్పుడు అదే కేసులో ఇప్పుడు నేను కోర్టులో ఉన్నా. సో ఆయన ఏం చేశాడంటే, కోర్టులో ఏ కేసు గెలిచినా నేను గెలవకపోతే నా పైసలు నాకు మొత్తం రిటర్న్ ఇస్తానని చెప్పి రాసిచ్చాడు. అది ఐ మీన్ చెప్తే నేను అప్పుడు అతను చెప్పినందుకు నేను డబ్బులు ఇచ్చినా, కొంచెం లిబరల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళినా. ఇప్పుడు ఆ కేసు పైన 23,65,000 ఇప్పుడు ఎవిడెన్స్ ఫైనల్ గా ఉంది. అది దాన్ని ఎన్ని రోజుల నుంచి అంటే ఇట్లే సతాయిస్తున్నాడు. ఇప్పుడు వస్తుంటాడు, అప్పుడు వస్తుంటాడు, కోర్టులో రాడు. కోర్టులో అట్లే టైం తీసుకొని ఆయన అడ్వకేట్ యూనిఫామ్ వేసుకొని వస్తాడు. ఆయన అడ్వకేట్ ఉన్నందుకు కొంచెం లివరేజ్ దొరుకుతుంది ఆయనకు. మీరు ఇప్పుడు కోర్టులో ఈ కేసు అనేది రన్నింగ్ అవుతుందా ఇప్పటికి? అవును, ఇప్పుడు ఈ రోజు ఎవిడెన్స్ లో ఉంది, ఫైనల్ ఎవిడెన్స్. ఒకసారి ఎవిడెన్స్ అయిపోయింది, మళ్ళీ దాన్ని రీకాల్ చేయించిండు. మళ్ళీ ఇంకోటి అది లేదు ఇది లేదు అని. ఇప్పుడు నేను ఒక్కసారి మీకు ఏదైతే ఓఎస్ నెంబర్లు ఇచ్చారో, ఏదైతే కంప్లైంట్ కేసు నెంబర్ ఇచ్చారో, అది ఒక్కసారి డాక్యుమెంట్స్ మాకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఒకసారి మేము చూపించే ప్రయత్నం చేద్దాం. వారి విషయంలో కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇతని విషయంలో కూడా అరెస్ట్ అయ్యారు, వాళ్ళు అరెస్ట్ చేయించారు. ఓకే డిఎస్ఆర్ గారు, థ్యాంక్ యూ లైన్లోకి వచ్చినందుకు. సో ఇది అడ్వకేట్ కేశవపురం సుధాకర్ తతంగం అంతా. సో మరిన్ని బాధితులతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అంటే ఈ వీడియోలోనే ఒక సుమారు 60 నుండి 70 లక్షల వరకు ఇప్పుడే కౌంట్ తేలింది. అంటే ఇట్లాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూస్తూనే ఉండండి ఎస్టీ న్యూస్. థ్యాంక్ యూ.